तरंगा तव शुभ जय हे जय हे जय 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 हे जय तेलंगाना जय तेलंगाना। జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ముఖ్యంగా ఈరోజు ఎంతోమంది త్యాగదనులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం 1947లో మనకు భారతదేశ స్వతంత్రం వచ్చిన నాటికి అప్పటికి మన తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం రాలేదు. ఒక ప్రత్యేక దేశంగానే గుర్తించబడినది. 1948లో తెలంగాణ ఆవిర్భవించింది. ఆ తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణను విలీనం చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తెలంగాణ ఆంధ్ర నాయకులకు విభేదాలు రావడంతో 1969లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తిరుగుబాటు జరపడం జరిగింది. 1969 నుంచి ఇప్పటి వరకు దాదాపు 1500 మంది అమరులయ్యి ఈ తెలంగాణను మనం సాధించుకున్నాం. వారి జ్ఞాపకార్థమే ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. వారికి ప్రత్యేక నివాళులు అర్పించుకుంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. TUWJ H140 వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ జెండా ఆవిష్కరణ నిర్వహించుకుంటున్నాం. ఇది కార్యక్రమానికి వచ్చిన సీనియర్ పాత్రికేయులు అలాగే పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ అంటే ఒక అస్తిత్వం, తెలంగాణ అంటే ఓ ఆత్మగౌరవం, తెలంగాణ అంటే ఓ ఉద్యమ కెరటం, తెలంగాణ అంటే ఓ సింహ గర్జన. తెలంగాణ రాష్ట్రాన్ని సమైక్య పాలకులు తొక్కిపెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమం 2001లో ప్రారంభించడం జరిగింది. ఆ ఉద్యమంలో సుమారు వందలాది మంది తమ ప్రాణాలను బలిగా ఇచ్చారు. వారి ఆత్మ బలిదానాల నిర్మాణంపైనే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో జర్నలిస్టుల పాత్రను మనం మరవలేం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో యావత్తు తెలంగాణ జర్నలిస్టు సమాజం ఏకమై సకల జనులతో కలిసి తెలంగాణ పోరాటంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. మన రాష్ట్ర అధ్యక్షులు పూర్వపు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి నేతృత్వంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించాం. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జర్నలిస్టులు ఆఫ్టర్ ఆల్ ఒక అక్రిడేషన్ కార్డును అడుక్కునే పరిస్థితి నెలకొన్నది. చాలా దారుణం, విచారకరం. పాలకుల నిర్లక్ష్యమా, అధికారుల పెత్తందారితనమా, లేకపోతే రాష్ట్ర కమిటీలుగా జిల్లా కమిటీలుగా ఏర్పడిన అక్రిడేషన్ కమిటీల పెద్దరికమా? ఏదైతేనేమి ఈరోజు జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డును అడుక్కునే పరిస్థితికి దిగదార్చుకున్నాం. కాబట్టి మిత్రులారా,
ఈరోజు తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది. ఆ తెలంగాణ అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సో తెలంగాణ ఆవిర్భావ దినాన్ని ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్లో జరపడం అభినందనీయం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీ తరఫున మరోసారి పేరు ధన్యవాదాలు.